పైసలు ఖర్చు చేసి మెస్సీని చూసేదానికి పోతే పరువు పోయేటట్టు చేస్తారా? ఫోటోలు దిగి స్టేటస్లు పెట్టుకోవాలని చూస్తే మన కళ్ళలో నాగం చేస్తారా అన్నట్టు కోపం వచ్చినట్టున్నది మెస్సీ అభిమానులకు. అందుకే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తా సాల్ట్ లేక్ స్టేడియంలో ఆడాల్సిన ఫుట్బాల్ ఆట రద్దయ్యే వరకు స్టేడియంలో ఉన్న ప్రతి వస్తువుతోని ఫుట్బాల్ కంటే ఎక్కువ పెద్ద ఆటే ఆడిండ్రు. చూడుండ్రి, గాయపడ్డ ప్లేయర్లను తీసుకుపోయే స్ట్రెచ్చర్ను ఎట్లా చేస్తున్నారో కోతుల కంటే ఎక్కువ చేసిండ్రు. ఫుట్బాల్ గోల్ కొట్టే వలన జింపిండ్రు. ఈ ఇనుప స్తంభాలు వీకిండ్రు. లంకకు పోయిన వానర సైన్యం ఇల్లు వీకి పందిరేసినట్టు చేసినట్టే చేసిండ్రు. మెస్సీ ఆటేమో గానీ మేము ఆడే ఆట చూడుండ్రు అన్నట్టు పొల్లు పొల్లు చేసిండ్రు. స్టేడియంలో ఉన్న కుర్చీలను ఇసిరి ముక్కలు ముక్కలు చేసిండ్రు. ఎంతమంది పోలీసులున్నా ఎదురుంగ వచ్చినా లెక్క చేయకుండా చేతికి దొరకకుండా లెంకలేసిండ్రు. కుర్చీలు, బల్లలు, గోల్ నెట్టులే కాదు, స్టేడియంలో ఏదుంటే దాన్ని ముక్కలు ముక్కలు చేసిండ్రు. బాహుబలి సినిమాలో కాలకే సైన్యం దాడి చేసిన ఏ రాజ్యం గోలుకోదు అన్నట్టు సాల్టెక్ స్టేడియంలో ఉన్న ఉప్పు ఈసం చేసిండ్రు. కోల్కతా సీఎం మమతా బెనర్జీ మెస్సీ అభిమానులకు క్షమాపణలు చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం చేసేసిండ్రు. అభిమానులు అనేటోళ్ళ కోపం వస్తే ఎట్లుంటుందో కండ్లారా చూపెట్టిండ్రు. ఇంకో పారి గిసొంటి ఈవెంట్ అనేది పెట్టకుండా పొట్టు చేసిండ్రు. ఇంతీరంగా చూసిన తెలంగాణ పోలీసులు ఉప్పల్ స్టేడియంలో రేపు రేవంత్ రెడ్డి మెస్సీ ఆడే ఆటకు భారీ బందోబస్తు చేసిండ్రట. హైదరాబాద్ పబ్లిక్ కూడా ఫుట్బాల్ ఆట మీద అట్లనే మెస్సీ మీద అభిమానం ఎక్కువ ఉంటే ఎట్లా కంట్రోల్ చేస్తారో ఏమో మన పోలీసులు. మన కాడనన్నా మంచిగా జరగాలని కోరుకుందాం. ఏమంటారు? నీ అభిమానం సల్లగుండా అదేదో ఎవరెస్ట్ పర్వతం ఎక్కినంత ఆనందం అవుతుంది కావచ్చు ఇష్టమైన హీరోను ఆటగానో చూస్తే. ఇక చూడండి, తెలంగాణలో మన సీఎం రేవంత్ రెడ్డితోని ఫుట్బాల్ ఆట ఆడేటానికి నెంబర్ 1 ఆటగాడు మెస్సీ వస్తున్నాడు కదా. హాగో ఆయన్నే సక్క ఇక్కడికి రాకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పోయిండు. అక్కడ చూడండి అభిమానులు ఎట్లేగబడ్డారో. తేనె తట్టని లేపితే ఒక్కసారి జుయ్యమని లేచినట్టు బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఏరిండ్రట. ఇంతమంది పబ్లిక్ వచ్చినప్పుడు జనం తోపిక పట్టాలి కదా రాజకీయ లీడర్లు అనేటోళ్ళు. కానీ అవన్నీ గాలికి వదిలిపెట్టి మెస్సీతోని ఫోటోలు దిగిండ్రట. ఇంకేమున్నది, స్టేడియం మొత్తం పెద్ద లొల్లి. పోలీసులు లాఠీలు పట్టి లగాయించి కొడుతుంటే గిట్ల ఊరుకుడు మొదలు పెట్టిండ్రు. అంతా గాయ గందరగోళం అయిందట. అసలే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఫుట్బాల్ ఆట అంటే చాలా మంది పానాలు పోయినట్టు చేస్తారు. అసొంటోళ్లకు మెస్సీ కండ్ల ముంగట కనిపించే వరకు కూకుంటారా? ఉరుకులు పరుగులతోని మెచ్చిన ఆటగాడు మెస్సీతోని ఫోటో దిగాలనని చూసి తరించాలనని తహతలాడిండ్రు కావచ్చు. కానీ రాజకీయ లీడర్లకు పబ్లిక్ అభిమానము వాళ్ళ ఆశలతోని పనేముంటది? పైసలు ఇచ్చి మెస్సీని చూసేదానికి వచ్చిన వాళ్ళని పక్కకు పెట్టి మురుసుకుంటా మెస్సీతోని ఫోటోలకు పోజులు ఇచ్చిండ్రట. సినిమా టాకీస్ల ముంగట క్రికెట్ ఆటగాళ్ల కోసము దేవుళ్ళని చూడవైన కాడ ఎన్నెన్నో తొక్కిస్లాటలు జరుగుతున్నా రాజకీయ లీడర్లకు బుద్ధి వస్తలేనట్టున్నది. ఏందో ఏమో గానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఇట్లుంటే మన తెలంగాణకు మెస్సీ వస్తే ఇంకెట్లుంటుందో ఏమో. అసలే ఇక్కడి సర్కార్ చక్కదనాల పరిపాలన చేస్తున్నది, అన్నిటిని మస్తు కంట్రోల్ చేస్తున్నది. కాబట్టి ఎంత మంచిగా ఉండబోతుందో ఏమో చూడాలని అంటున్నారు తెలంగాణ ఫుట్బాల్ అభిమానులు. ఎందుకైనా మంచిది ఎగవాడి చూసుడు కాకుండా జర ఓపిక బట్టి మెస్సీ కోసం ఓండ్రి, లేకుంటే పానాలు అయిన తర్వాత మళ్ళా రావు. అందుకే పైలని చెప్తున్నారు అక్కరకు రాని అభిమానం గురించి తెలిసిన పబ్లిక్. ఏమంటున్నాం?